చేతిలోన చేయి వేయ చింత తీరును, చెలియ గాలి సోకి మనసు సేద తీరును. చేతిలోన చేయి వేయ చింత తీరును, చెలియ గాలి సోకి మనసు సేద తీరును. స్వాతివాన కొరకు చేను ఎదురు చూచును, స్వాతివాన కొరకు చేను ఎదురు చూచును. లేత మనసు ప్రియుని కొరకు వేచియుండును, పువ్వు పుట్టగానే తాను పరిమళించును. నువ్వు నన్ను చేర మనసు పరవశించును, పువ్వు పుట్టగానే తాను పరిమళించును. నీరు వేడి చేపకున బ్రతుకనేరదు, నిన్ను విడిచినాదు మేను నిలువజాలదు. నీరు వేడి చేపకున బ్రతుకనేరదు, నిన్ను విడిచినాదు మేను నిలువజాలదు. నీటి మబ్బు మూయగానే నెమలి ఆడును, నీటి మబ్బు మూయగానే నెమలి ఆడును. గూటిలోన పావురాలు కొసరి పాడును, పువ్వు పుట్టగానే తాను పరిమళించును. నువ్వు నన్ను చేర మనసు పరవశించును, పువ్వు పుట్టగానే తాను పరిమళించును. మనసులోని కలలు పండితనివి తీరును, మరల మరల నిన్ను చూడ మత్తు కలుగును. మనసులోని కలలు పండితనివి తీరును, మరల మరల నిన్ను చూడ మత్తు కలుగును. మల్లె పూల తేనెటీగ పలుకరించును, మల్లె పూల తేనెటీగ పలుకరించును. చల్లగాలి వీచి జంట పులకరించును, పువ్వు పుట్టగానే తాను పరిమళించును. నువ్వు నన్ను చేర మనసు పరవశించును, పువ్వు పుట్టగానే తాను పరిమళించును. చిట్టి, ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నా? పూర్తిలాగా ఉన్నావు. పోనీలే, నేను ఎలా ఉంటా నీకే? అది ఇప్పుడు అందంగా ఉన్నావు, ముద్దులు మూటగడుతున్నావు. చిట్టి, నీ కోపం వస్తే మరీ అందంగా ఉంటావు. ఆ అందాన్ని చూద్దామనే అలా అన్నాను తెలుసా? ఇప్పుడు చూసావుగా, ఇంకే? ఇంకేం లేదు, పెళ్లి చేసుకోవటమే. అబ్బో ఆశ, అది అంత తేలిక కాదు. బరువంతా పెళ్ళైన తర్వాతేగా, ముందే ఉంది. ముందు బాధ్యత ఉంది. ఎన్ని సంగతులు తెలుసుకోవాలి, విచారించాలి, ఆలోచించాలి. అబ్బో చాలా ఉంది. అడగాల్సిందేదో అడుగు. అయ్యగారు ఇంతవరకు ఎవరికి మనసు ఇవ్వలేదా? ఇచ్చారు. ఎవరికి? నీకు. నా కాకింకెవరికన్నా? లేదు 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 లేదు. నమ్మమంటావా? ఏ నమ్మలేవా? నమ్మను, నమ్మలేను. చిట్టి, నువ్వు రాధనే ఒక అమ్మాయిని ప్రేమించావు. రాధ? అవును. ఎవరా రాధ? ఆమె ఒక గొప్పింటి పిల్ల. ఆమెను నువ్వు ప్రేమించావు, ఆమె నీకు అందలేదు. అందుకని ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అబద్ధం, అంతా అబద్ధం. కాదు, అబద్ధం కాదు. రాధ! బావా, అబద్ధమా? నువ్వు నన్ను ప్రేమించిన అబద్ధమా? నేను నిన్నే నమ్ముకున్నది అబద్ధమా? చెప్పు బావా, నా ముఖం చూసి చెప్పు. రాధ, ఎందుకు వచ్చావు ఇక్కడికి? రాకూడని సమయంలోనే వచ్చాను, కానీ ఒక్క మాట అడిగిపోవాలని వచ్చాను. బావా, నీకు హృదయం ఉందా? ఉంది, కానీ నీకివ్వడానికి లేదు. బావా, ఇదే వచ్చి. నా ప్రేయస్, నా కాబోయే ఇల్లాలు, నా చిట్టి. బావా, అయితే నేను మరచిపోయిన కల. బావా. బావా, ఆ బంధుత్వాలు అనుబంధాలు ఆస్తితోనే పోయినాయి. ఆ సంగతి మీ నాన్నని అడుగు. ఓ, ఈవేనా రాధ? అవును, నేనే రాధ, నేనే. నువ్వు చేసిన అన్యాయానికి గురై నా బావను పోగొట్టుకుని కరిగి కన్నీరవుతున్న రాధ నేనే. ఏవమ్మా, నీకు నేనేం ద్రోహం చేశాను? నా మీద నీకెందుకు ఇంత కక్ష? నన్ను తప్ప మరెవరిని కన్నెత్తైనా చూడని నా బావను ఎలా వల్ల వేసుకున్నావు? ఏ మాయ చేసి మచ్చ జల్లావు? చెప్పు తల్లి, చెప్పు. చెప్తాను. ఆస్తిపాస్తులు చూడలేదు, అందువల్ల కలిగే అంతస్తుకు ప్రాకులాడలేదు.
అంతరంగం చూశాను, అనురాగం కోరాను. ధనం చూడలేదు, గుణం చూశాను. మనిషి స్థితి మారిందని మనసు మార్చుకోలేను, మాట మార్చుకోలేను. అది మీకే తగును. అర్థమైందా? మా ప్రేమ నిర్మలం, నిశ్చల ప్రేమ. ప్రేమ అనేది రాధా, రాధా, వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. బావా, అంతేనా బావా? అదేనా నీ నిర్ణయం? అవును, తక్షణం వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాను. ఇక్కడి నుంచి కాదు, ఈ లోకం నుంచే వెళ్తాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. బావా, మా నాన్న చేసిన అపరాధానికి నన్ను శిక్షిస్తున్నా కాదు, నీ సుఖానికి ఆనందానికి అదొక సాగు చేసుకుని నన్ను అవమానం చేస్తున్నా. సరే బావా, నీ సుఖమే నాకు కావాల్సింది. అందుకు ఏ త్యాగమైనా చేస్తాను, ప్రాణ త్యాగమైనా సరే. వెళ్తాను బావా, వెళ్తాను. రాధా, బావా, 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 నాకు ద్రోహం చేస్తావా? ఆ చిట్టిని పెళ్ళాడతావా? నా గొంతు కోస్తావా బావా? నిన్నే నమ్ముకున్నానే, నాకు అన్యాయం చేస్తావా బావా? లేదు, లేదు, నా బావ నాకు అన్యాయం చేయడు, ఎన్నటికీ చేయడు. బావా, బావా. హలో, నేనండి కోటయ్యని. హలో మిస్టర్ కోటయ్య, వాట్ యు వాంట్? ఏం లేదు, మన ఫ్యాక్టరీలో పని వాళ్ళందరికీ బోనస్ ఇచ్చాను. వెరీ గుడ్. కానీ అందులో ఒకడు, మా కష్టంతో మీరు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, మీ లాభాల్లో మాకు భాగం కావాలని గొడవ లేవదీశాడు. ఏం చేయాలో పాలు పోవడం లేదు. మిస్టర్ కోటాయ్, ఇటువంటి అఫేర్స్ లో నువ్వేం భయపడద్దు. అవి నాకు విడిచిపెట్టు, నేను చూసుకుంటాను. ఆ నాయకుడిని మన మేస్టర్ ద్వారా ఆఫీసు పంపించు. పంపిస్తున్నా. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీడేనండి వాడు. నువ్వేనా లాభాల్లో భాగపడికింది? అవును. సరే, తీసుకో. ఏమిటి సార్, అలా 2 నయా పైసలు ఇచ్చారు, ఇదేనా లాభాల్లో భాగం? చెయ్యి. ఈ పప్పులు మందరుడుకో. లెక్కంటే లెక్కే. ఈ ఆస్తంతా చారవేయడానికి అందరి శ్రమ ఫలితం లెక్కవే చూచాను. మనిషికి 62 నయా పైసలు వచ్చాయి. నువ్వు అడిగావు, నేను ఇచ్చాను. మిగతా వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వడం నాకు తెలుసు. నిన్ను పనిలోంచి డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్. ఇది ఏ గ్రేడు? ఇది అది బి గ్రేడు, అది సి గ్రేడు. ఓలు మొత్తం 10 దేశాలకు వెళ్ళేది. అంటే ఇదంతా జపాన్ పోయిదే. అవును దొరా. గుడ్ గుడ్, కమ్ ఆన్. దొరా, నేను కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత 4 కొడలు కొట్టి అవతల పడేసేసాను. ఇప్పుడు మన దగ్గర 4000 టన్నుల సరుకు నిలబడి ఉంది. వ్యాగన్లు దొరకడం లేదు. ఏం చేస్తాం? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం కోటయ్య, వీళ్ళంతా ఇలా చూస్తున్నారు? అదా, దొరగారు రాక వచ్చారు కదా అని చూస్తున్నారు. అది కాదు, 5 గంటలు ఎప్పుడవుతుందో ఇంటికి పోదామా అని చూస్తున్నారు. ఏమండవు, మన దగ్గర ఈ 5 గంటలు 5 గంటలు ఏం పనికిరాదు. మనం అంటే హడలు, పని అంటే పనే. కరెక్ట్. భయం అండి నన్ను చూస్తే. అయ్యగారు లెక్కలు చూస్తారు. ఏ గ్రేడ్ లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంత సరుకు తయారవుతుంది, ఎంత కూలీ బట్వాడ అవుతుంది, ఈ వివరాలతో లెక్కల పుస్తకాలు తీసుకుని ఆఫీస్కి వచ్చేసాయి. అలాగే సార్. బలరాం, మేస్త్రి ఎవరా వెళ్ళేవాడు? ఎరా, ఒళ్ళు కొవ్విందా, కళ్ళు మతగమ్మయ్యా. యజమాని పట్టుకుని ఎవరా అంటావా? ముందు నీ చీటి చింపిస్తాను. యజమాని బలరాం, యజమాని. ఏం బిల్డింగ్ అండి. ఏం కోటయ్య అప్పలితే కొడుతున్నావు? దొరా, బంగ్లా ఇది. కాలు మోపడానికి నేల కనపడడం లేదే. మయసభ, మయసభ. అవునవును, కమింగ్ కమింగ్. కూర్చో కోటయ్య, కూర్చో. రాధా, బంగ్లా చూస్తావా? చూడు. దొరా, మన ఫ్యాక్టరీ పని వాళ్ళంతా యజమాని ముఖం ఒక్కసారైనా చూడలేదని చిన్నపోయారు ఇన్నాళ్ళు. ఈ నాటికి ఎందుకు కోటాయ్, వాళ్ళ ముఖం మన ముఖం వాళ్ళు చూసుకోవడం. అలా చూడడం ప్రారంభిస్తే పరిచయం ఎక్కువ లేనిపోని బోనస్లు అడుగుతారు. నీ ముఖం చూస్తున్నారుగా చాలు. నువ్వైతే వాళ్ళు ఏమిటికి నీకు?
నువ్వే అడుగుతావు వాళ్ళే. వీరయ్య అమ్మా అంతా వెతికాం బావ జాడే తెలియలేదు అసలు ఇక్కడ ఉన్నాడో లేడు. అదేంటమ్మా 10 మైళ్ళ ఫ్యాక్టరీ ఇది. ఇప్పుడు మనం ఏం చూసామని? మరెలా వీరయ్య? తొందరపడకమ్మా, చెప్తానుగా. పదండి. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఏం కోటయ్య తొందరపడతా?